స్టార్ హీరోయిన్గా వెలిగిన విజయశాంతి బాలయ్యతో చేసిన చివరి సినిమా నిప్పురవ్వ. టాలీవుడ్లో నిన్నటి తరం హీరోయిన్గా విజయశాంతి ఓ వెలుగు వెలిగారు. ఇక్కడ స్టార్ హీరోలందరి సరసన ఆమె నటించారు. ఒకానొక దశలో ఇక్కడి నంబర్ 1 హీరోయిన్గా నిలిచారు. గ్లామర్ పరంగానూ నటన పరంగానూ ఆమె తనదైన ముద్ర వేశారు. చిరంజీవి బాలకృష్ణ సరసన కథానాయికగా ఆమె ఎక్కువ సినిమాలలో నటించారు. నటసింహం బాలకృష్ణ విజయశాంతి కాంబినేషన్ అప్పట్లో ఎంత సంచలనమో చెప్పాల్సిన పని లేదు. ఎన్నో సూపర్ హిట్లు ఆ కాంబినేషన్లో సాధ్యమయ్యాయి. ఆ కలయిక వెండి తెరకే వన్నె తీసుకొచ్చిన జోడీ అది. ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ కాంబినేషన్గా ముద్రపడింది. 17 సినిమాల్లో 2 సినిమాలు మినహా అన్నీ విజయాలే. కథానాయకుడు పట్టాభిషేకం ముద్దుల కృష్ణయ్య, దేశోద్ధారకుడు భార్గవరాముడు సాహస సామ్రాట్, మువ్వగోపాలుడు భానుమతి గారి మొగుడు ఇన్స్పెక్టర్ ప్రతాప్, భలే దొంగ ముద్దుల మావయ్య ముద్దుల మేనల్లుడు, లారీ డ్రైవర్ తల్లిదండ్రులు రౌడీ ఇన్స్పెక్టర్ అపూర్వ సహోదరులు నిప్పురవ్వ, ఇలా 17 సినిమాలు వచ్చాయి. చివరిగా నిప్పురవ్వ సినిమాలో కలిసి నటించి ఆ తర్వాత మళ్ళీ ఆ కాంబినేషన్లో సినిమా తెరకెక్కలేదు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వివాదం కారణంగానూ కలిసి సినిమా చేయలేదని చాలా కాలంగా ఆరోపణలున్నాయి. విజయశాంతి గారు దీనికి వివరణ ఇలా ఇచ్చారు: నిప్పురవ్వ తర్వాత నటించకపోవడానికి వేరే సినిమాలతో బిజీగా ఉన్నాను. ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలకి వరుసగా సైన్ చేయడం, ఆ తరహా కథలే నాకు రావడం ఎక్కువైంది. ఆ సినిమాలు కూడా ఒక హీరో స్థాయి సినిమాలతో సమానంగా ఆడాయి. అప్పుడు నేను తీసుకున్న పారితోషికం కూడా ఎక్కువే. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో హీరో ఇమేజ్ వస్తుందని, యాక్షన్ సినిమాలు చేస్తానని, అంత బిజీ అవుతానని నేనే అనుకోలేదు. అందువల్లనే ఇతర హీరోలతో చేయలేకపోయాను అని అన్నారు ఆవిడ. బాలకృష్ణతోనే కాదు, అప్పట్లో ఫామ్లో ఉన్న ఏ హీరోతో చేయలేకపోయారు ఆవిడ. బాక్స్ ఆఫీస్ వద్ద సోలోగానే సత్తా చాటారు ఆవిడ. చాలా కాలం తర్వాత సరిలేరు నీకెవరు సినిమాలో ఓ మంచి పాత్రలో నటించారు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.